ఇప్పుడు మనం పైథాన్లో కన్స్ట్రక్టర్స్ గురించి నేర్చుకుందాము, యాజ్ వెల్ యాజ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ కన్స్ట్రక్టర్ యొక్క అడ్వాంటేజ్ ఏదో చూద్దాము. కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెథడ్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెథడ్ which is used to initialize an object. సో కన్స్ట్రక్టర్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంది? కన్స్ట్రక్టర్ కూడా ఒక ఫంక్షన్ మెథడ్ లాగానే కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ఎన్ ఆబ్జెక్ట్. జనరల్గా మనకి ఆబ్జెక్ట్లో ఏముంటాయి? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని కూడా మనం ఏమంటాము? యాట్రిబ్యూట్స్ అంటాము. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ యాట్రిబ్యూట్స్. జనరల్లీ an object contains instance variables or attributes as well as it will contain methods also. సో ఒక క్లాస్లో కనుక ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే, ఇఫ్ ఏ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ inside a class and outside all the methods, అంటే జనరల్గా మెథడ్స్ పైన డిక్లేర్ చేస్తాము, then those variables are called as instance variables or attributes. The variables which are declared inside a class and outside all the methods is called as instance variables or methods. Constructor is mainly useful in order to provide initial values for instance variables or attributes. అసలు దీన్ని మనం కన్స్ట్రక్టర్ ఎందుకు అంటాము? వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్? బికాస్ కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్ట్స్ ఎన్ ఆబ్జెక్ట్. దట్ మీన్స్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది? ఆ ఆబ్జెక్ట్కి వాల్యూస్ ప్రొవైడ్ చేస్తుంది. కన్స్ట్రక్టర్ ఈస్ ప్రొవైడింగ్ ఇనిషియల్ వాల్యూస్ టు ద యాట్రిబ్యూట్స్ ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో దట్స్ వై వీ కెన్ కాల్ దిస్ యాజ్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ అని ఎందుకు అంటున్నాము? బికాస్ కన్స్ట్రక్టర్ అనేది ఒక ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి, యాట్రిబ్యూట్స్కి వాల్యూస్ ప్రొవైడ్ చేస్తుంది. సో కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు కాల్ అవుతుంది? అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కన్స్ట్రక్టర్ విల్ బి ఇన్వోక్డ్. ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కన్స్ట్రక్టర్ విల్ బి ఇన్వోక్డ్. ఇన్వోక్డ్ మీన్స్ కాల్డ్. సో కన్స్ట్రక్టర్ని మనం సపరేట్గా ఎక్స్ప్లిసిట్గా మనం కాల్ చేయాల్సిన నెస్టీ అనేది లేదు. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఏ కన్స్ట్రక్టర్? హియర్ ద సింటాక్స్ ఈజ్ లైక్ దిస్. ఇట్ ఈజ్ ఎ స్పెషల్ మెథడ్ కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ DEF కీవర్డ్. DEF స్టాండ్స్ ఫర్ డెఫినిషన్. నెక్స్ట్ స్పేస్ వీ హ్యావ్ టు యూజ్ two underscore symbols. And here we uses a method called init method. Next we have to use two underscore symbols. Next use here in the constructor we must pass self as the parameter. And after that colon specifies start of the constructor. So how we can define a constructor? By using init method. ఇనిట్ ముందు 2 అండర్స్కోర్స్ యూజ్ చేయాలి, ఇనిట్ తర్వాత కూడా 2 అండర్స్కోర్ యూజ్ చేయాలి. మనం పైథాన్లో ఒక క్లాస్లో కనుక ఒక మెథడ్ని డిఫైన్ చేస్తే మస్ట్ అండ్ షుడ్గా ఏం చేస్తాము? సెల్ఫ్ అనే దాన్ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాము. తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం పాస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ బాడీ ఆఫ్ ద కన్స్ట్రక్టర్. సో దిస్ ఈజ్ అబౌట్ సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, నౌ లెట్ us see an example regarding the constructor. సో కన్స్ట్రక్టర్ మనం మేజర్గా ఎందుకు యూజ్ చేస్తాము? కన్స్ట్రక్టర్ అనేది ఒక ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటే ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వేరియబుల్స్కి వాల్యూస్ ప్రొవైడ్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఓకే, కన్స్ట్రక్టర్ అనేది ఎలా డిఫైన్ చేస్తాము ఆల్రెడీ చూసాము, ఎలా కాల్ చేస్తామో కూడా ఆల్రెడీ చూసాము. నౌ లెట్ us see an example. ఓకే, లెట్ we have a class. Let name of the class is student. In student, let S is uppercase letter. Student, we know that we have to use what? Colon symbol. Colon specifies start of the class. Next,
let us define a constructor. DEF, we can define the constructor using DEF. DEF stands for definition. Constructor is nothing but a special method. Next we have to use two underscore symbols. తర్వాత ఏం చేయాలి, యూనిట్ యూజ్ చేయాలి. యూనిట్ తర్వాత ఏం చేయాలి, టూ అండర్స్కోర్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. సెల్ఫ్ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. నెక్స్ట్ కోలన్. లెట్ us display some body. So print inside constructor. Print inside constructor. Let us display some body. Print inside constructor. Okay. నెక్స్ట్ ఏం చేద్దాము, మన యొక్క కన్స్ట్రక్టర్ మనం డిఫైన్ చేసాము. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ నుంచి బయటకు వచ్చి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాము. సో బయటికి రావాలంటే ఏం చేయాలి, ఎంటర్ కీ ప్రెస్ చేయండి, తర్వాత ఒక బ్యాక్ స్పేస్ కీ ప్రెస్ చేయండి, మళ్ళీ ఇంకొక బ్యాక్ స్పేస్ కీ ప్రెస్ చేయండి. సో ఎక్కడైతే క్లాస్ని డిఫైన్ చేసామో సేమ్ అదే పొజిషన్లో కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్. సో ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ఆబ్జెక్ట్ నేమ్ ఏంది, S1. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. ఓకే. సో వెన్ ఎవర్ ది స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ కన్స్ట్రక్టర్ విల్ బి ఇన్వోక్డ్. సో ఈ కన్స్ట్రక్టర్లోకి వెళ్తుంది. ఇక్కడ బాడీ ఏముంది, ఇన్సైడ్ కన్స్ట్రక్టర్. సో దట్ మెసేజ్ విల్ బి ప్రింటెడ్. ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఇన్ దిస్ వే వీ కెన్ డిఫైన్ ద కన్స్ట్రక్టర్. నౌ లెట్ us see about టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. సో పైథాన్లో మనకి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్. పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్. సెకండ్ వన్ ఏంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఫస్ట్ పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ గురించి నేర్చుకుందాము. పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ మనకు అందులోనే మీనింగ్ ఉంది. అందులో ఎటువంటి పారామీటర్స్ ఉండవు. ద కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్ ఆర్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. పారామీటర్స్ని మనం ఏమంటాము, ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటాము. ఇఫ్ యూ డిఫైన్ ఏ కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, then it is called as the default constructor. This is the best example for the default constructor. ఈ కన్స్ట్రక్టర్లో మనకి ఎటువంటి పారామీటర్స్ లేవు. సెల్ఫ్ అనేది బై డిఫాల్ట్గా ఏ మెథడ్కైనా ఏ క్లాస్లో మనం ఒక మెథడ్ కనుక డిక్లేర్ చేస్తే మస్ట్ అండ్ షుడ్గా సెల్ఫ్ని మనం పాస్ చేయాలి. సెల్ఫ్ ఆల్వేస్ పాయింట్స్ టు ద కరెంట్ క్లాస్. బై యూజింగ్ సెల్ఫ్ వీ కెన్ యాక్సెస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ద క్లాస్. ఓకే. సో ఇది ఒక మెథడ్ కాబట్టి సెల్ఫ్ని పాస్ చేయాలి. ఇది ఆర్గ్యుమెంట్ కింద రాదు. ఓకే. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటికల్లీ దట్ కన్స్ట్రక్టర్ విల్ బీ కాల్డ్. ఓకే. లెట్ us క్రియేట్ వన్ మోర్ ఆబ్జెక్ట్. S2 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్. ఓకే. సో ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామమ్మా. ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగానే ఏమవుతుంది, ఇంకొకసారి S2 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్. సో ఇంకొకసారి మన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ఇంకొకసారి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన ఏమవుతుంది, ఆటోమేటిక్గా అదే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు 2 టైమ్స్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి 2 టైమ్స్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. మనకి ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇన్సైడ్ కన్స్ట్రక్టర్. దట్ ఈస్ అబౌట్ డిఫాల్ట్ పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్. నౌ లెట్ us see about parameterized కన్స్ట్రక్టర్. సో నేమ్లోనే మనకి మీనింగ్ ఉంది. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంది, ద కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అంటే కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసినప్పుడు అందులో కనుక మనం పారామీటర్స్ పాస్ చేస్తే దాన్ని ఏమంటాము, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాము. సో ఇప్పుడు దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో స్పేస్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఏం చేద్దామంటే ఎరేజ్ చేసి కొంచెం ముందు నుంచి రాద్దాము. లెట్ us see an example for the parameterized constructor. So class, let name of the class is student. So class student. Let us define a constructor. So def space underscore init underscore self. Let us pass 2 parameters, roll number and name. So 2 parameters pass cheyadamu, roll number and name. So next let us use self parameter in order to access the instance variables or attributes. ఇక్కడ మనం రోల్ నెంబర్ నేమ్ అని చెప్పి డిక్లేర్ చేయాల్సిన నెక్స్ట్ ఏం లేదు. డైరెక్ట్గా మనం సెల్ఫ్ యూజ్ చేయొచ్చు. సెల్ఫ్ యూజ్ చేసి క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏం లేకపోయినా సరే ఈ 2 మెంబర్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో ఎలా యాక్సెస్ చేస్తాం మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్,
సెల్ఫ్ అనే కీవర్డ్తో యాక్సెస్ చేస్తాము. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రోల్ నెంబర్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సో ఇది కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్లో ఇప్పుడు ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. సో మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి? ఆ 2 పారామీటర్స్ని మనం పాస్ చేయాలి క్లాస్లో నుంచి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాము. ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయాలి అంటే ఏం చేయాలి? క్లాస్ నుంచి బయటికి రావాలి. సో అంటే మనం ఏం చేయాలి? ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఒక బ్యాక్ స్పేస్ కనుక ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడికి వస్తుంది, ఇంకొక బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఇక్కడికి వస్తుంది. సో లెట్ us క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్. సో ఎన్ని పారామీటర్స్ పాస్ చేయాలి? 2 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ ఇంటీజర్, సెకండ్ పారామీటర్ అనేది స్ట్రింగ్. ఫస్ట్ పారామీటర్ ఇంటీజర్ సమ్ 10, సెకండ్ పారామీటర్ స్ట్రింగ్. లెట్ ద స్ట్రింగ్ ఈజ్ రమేష్. సో స్ట్రింగ్ అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద కొటేషన్స్. ఇక్కడ మనం సింగిల్ కొటేషన్ యూజ్ చేయొచ్చు, లేదంటే డబుల్ కొటేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగానే ఏమవుతుంది? ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. సో ఇప్పుడు 10 అనే వాల్యూ ఎందులోకి వెళ్తుంది? ఈ రోల్ నెంబర్, ఈ 10 అనేది రోల్ నెంబర్లోకి వెళ్ళిపోతుంది. ఈ రమేష్ అనేది ఏమవుతుంది? రమేష్ అనేది నేమ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఇనిషియలైజ్ చేస్తున్నాము. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రోల్ నెంబర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంది? S1. సో ఇప్పుడు S1లో ఏమవుతుంది? ఈ రోల్ నెంబర్ అనే దాంట్లో మనం ఏం ఇనిషియలైజ్ చేస్తున్నాము? 10 ఇనిషియలైజ్ చేస్తున్నాము. సో రోల్ నెంబర్లో 10 వస్తుంది. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్. సెల్ఫ్ అంటే ఏంది? ఇన్స్టెన్స్ వేరియబుల్. సో అది మనం డిక్లేర్ చేయకపోయినా సరే యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు 10 అనేది ఈ S1 అనే ఆబ్జెక్ట్లో యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇన్స్టెన్స్ వేరియబుల్ని మెథడ్ యాట్రిబ్యూట్ అని కూడా అంటాము. నెక్స్ట్ నేమ్లో ఏమవుతుంది? రమేష్ అనేది స్టోర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం S1 యొక్క కంటెంట్ని మనం డిస్ప్లే చేయాలి. S1 యొక్క కంటెంట్ మనకు కావాలంటే ఇక్కడ నుంచైనా డిస్ప్లే చేయొచ్చు, లేదంటే ఒక మెథడ్ డిఫైన్ చేసి కాల్ చేసి కూడా డిస్ప్లే చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ డిస్ప్లే చేద్దామమ్మా. సో ప్రింట్ S1 ఆబ్జెక్ట్ ఇన్ఫో, S1 ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాము? రోల్ నెంబర్ ప్రింట్ చేద్దాము. S1 ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్. రోల్ నెంబర్ ఈజ్. సో రోల్ నెంబర్ ఎందులో ఉంటుంది మనకి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంది? S1 ఆబ్జెక్ట్. సో ఇక్కడ వేరియబుల్ ఏంది? రోల్ నెంబర్ అనేది వేరియబుల్. సో S1 డాట్ రోల్ నెంబర్. సో అదేవిధంగా నేమ్ డిస్ప్లే చేయండి. నేమ్ ఈజ్. సో ఇక్కడ మనం సమ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి డబుల్ కొటేషన్ పెట్టాలి. బట్ అందులో మన వాల్యూ డిస్ప్లే చేయాలంటే దాన్ని మనం డబుల్ కొటేషన్లో పెట్టకూడదు. S1 డాట్ నేమ్. సో ఈ విధంగా డిస్ప్లే చేస్తే ఏమవుతుంది? S1 ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్, రోల్ నెంబర్ ఈజ్. S1 డాట్ రోల్ నెంబర్ అంటే ఎంత ఉంది? 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేమ్ ఈజ్. నేమ్లో ఇక్కడ ఏముంది? రమేష్ ఉంది. సో రమేష్ అనేది ప్రింట్ అవుతుంది. మనకు కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇంకొక మెథడ్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఏం చేద్దామంటే ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి దీన్ని నేను రైట్ చేస్తున్నాను. ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు చిన్న డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతాయి. సో DEF డిస్ప్లే ఫంక్షన్ డిస్ప్లే ఆఫ్ సెల్ఫ్ ఇక్కడ డిస్ప్లే చేయండి. సో ప్రింట్ రోల్ నెంబర్ ఈజ్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఏంది? ఇక్కడ సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్. సో సెల్ఫ్ యూజ్ చేస్తాము. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్. నెక్స్ట్ ప్రింట్ నేమ్ ఈజ్ సెల్ఫ్ డాట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. S2 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ రోల్ నెంబర్. లెట్ ద రోల్ నెంబర్ ఈజ్ 20, నేమ్ ఈజ్ మహేష్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఫంక్షన్ని కాల్ చేయండి. S2 డాట్ డిస్ప్లే. సో ఇప్పుడు ఏమవుతుంది? S2 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ 20, మహేష్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. సో నవ్ ద కంట్రోల్ గోస్ టు ద కన్స్ట్రక్టర్. సో ఇక్కడ సెల్ఫ్లోకి ఏం పాస్ అవుదమ్మా? ఈ 20 అనేది రోల్ నెంబర్లోకి పాస్ అవుతుంది. నెక్స్ట్ మహేష్ అనేది నేమ్లోకి పాస్ అవుతుంది. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రోల్ నెంబర్. ఇప్పుడు ఏమైంది? S2 అనే ఆబ్జెక్ట్ ఉంది. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రోల్ నెంబర్. సో ఇప్పుడు రోల్ నెంబర్లో ఏం పాస్ అవుతుంది? 20 అనే వాల్యూ పాస్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం పాస్ చేసాము? మహేష్. సో ఇప్పుడు ఏమవుతుంది? నేమ్లో ఏమవుతుంది? మహేష్ అని స్టోర్ అవుతుంది. ఓకే, ఇది S2 ఆబ్జెక్ట్ యొక్క కంటెంట్. తర్వాత S2 డాట్ డిస్ప్లే ఫంక్షన్. ఒక ఇన్స్టెన్స్ మెథడ్ మనం కాల్ చేయాలి అంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ నేమ్ డాట్ దట్ మెథడ్. సో ఇప్పుడు S2 డాట్ డిస్ప్లే అనగా డిస్ప్లే మెథడ్కి వెళ్తుంది.
సో S2 ఆబ్జెక్ట్లో ఉన్న కంటెంట్ ఏంది, రోల్ నెంబర్ 20, నేమ్ ఈజ్ మహేష్, ఆ విధంగా ప్రింట్ అవుతుంది. సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్టర్స్. హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ పైథాన్ డజంట్ సపోర్ట్స్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంది, ఇఫ్ యూ డిఫైన్ ద కన్స్ట్రక్టర్ విత్ మల్టిపుల్ పారామీటర్స్, అంటే ఫస్ట్ కన్స్ట్రక్టర్లో రోల్ నెంబరే ఉంది, సెకండ్ కన్స్ట్రక్టర్లో రోల్ నెంబర్ నేమ్ అని ఉంది, థర్డ్ కన్స్ట్రక్టర్లో రోల్ నెంబర్ నేమ్ మార్క్స్ అని ఉంది, దట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై ద పైథాన్. మీరు ఆ విధంగా కనుక మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ డిఫైన్ చేసి ఒక కన్స్ట్రక్టర్లో ఒక పారామీటరు, ఇంకో కన్స్ట్రక్టర్లో 2 పారామీటర్స్, ఇంకో కన్స్ట్రక్టర్లో 3 పారామీటర్స్ అలా క్రియేట్ చేసి 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారనుకోండి. ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఒక పారామీటర్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసి, సెకండ్ ఆబ్జెక్ట్లో 2 పారామీటర్స్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నారు, థర్డ్ ఆబ్జెక్ట్లో 3 పారామీటర్స్ కన్స్ట్రక్టర్ అలా కాల్ చేశారు అనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఎర్రర్ మెసేజ్. Why? Because Python doesn't supports constructor overloading. Okay, whereas Java and C++ supports constructor overloading. Python లో మనకి constructor overloading అనేది లేదమ్మా. So this is about constructors in Python and types of constructors. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇప్పుడు మనము కన్స్ట్రక్టర్ యొక్క ఎగ్జిక్యూషన్ చూద్దాము. సో ఐడియల్లీ ఓపెన్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఫస్ట్ పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ చూద్దాము. పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్లో ఎటువంటి పారామీటర్స్ అనేవి ఉండవు. సో ఒక క్లాస్ని డిక్లేర్ చేద్దాము. లెట్ నేమ్ ఆఫ్ ద క్లాస్ ఈ స్టూడెంట్. స్టూడెంట్లో ఎస్ని అప్పర్ కేస్ లెటర్ కింద తీసుకున్నాము, లోయర్ కేస్ తీసుకున్నా సరే ప్రాబ్లం ఏం లేదు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేద్దాము. సో పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ అంటే ఏంది, ఎటువంటి పారామీటర్స్ని పాస్ చేయకూడదు. సింటాక్స్ ఏంది, డెఫ్ స్పేస్ డబుల్ అండర్ స్కోర్స్ ఇనిట్, నెక్స్ట్ డబుల్ అండర్ స్కోర్ మస్ట్ అండ్ షుడ్గా మనం సెల్ఫ్ అనే దాన్ని పారామీటర్ కింద పాస్ చేయాలి. ఓకే, సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాబట్టి మనము మెథడ్ అంటే కంపల్సరీగా సెల్ఫ్ని మనం పాస్ చేయాలి, సెల్ఫ్ అనే పారామీటర్ని. సెల్ఫ్ ఆల్వేస్ పాయింట్ టు ద కరెంట్ క్లాస్. సెల్ఫ్ యూజ్ చేసి క్లాస్లో మనం ఏమైనా వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కానీ యాట్రిబ్యూట్స్ కానీ డిక్లేర్ చేస్తే వాటిని మనం యాక్సెస్ చేస్తాం. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అన్న యాట్రిబ్యూట్స్ అన్న రెండు సేమే. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది కాబట్టి మనకి ఎటువంటి పారామీటర్ లేదు. సో ప్రింట్ ఆఫ్, సో మెసేజ్ డిస్ప్లే చేయండి, ఇన్సైడ్ కన్స్ట్రక్టర్, ఇన్సైడ్ కన్స్ట్రక్టర్, ఇన్సైడ్ కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్. ఓకే, కన్స్ట్రక్టర్. ఓకే, నెక్స్ట్ తర్వాత కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసేసాము. సో కన్స్ట్రక్టర్ నుంచి ఇప్పుడు క్లాస్ నుంచి బయటకు వద్దాము. సో బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఒక బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే డిఎఫ్ దగ్గరికి వచ్చాము, డి దగ్గరికి. ఇంకొక బ్యాక్ స్పేస్ పెడితే క్లాస్ దగ్గర నుంచి వచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఇక ఇది పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ కాబట్టి మనము ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మనం పాస్ చేయకూడదు. S1 = స్టూడెంట్ అంటే సరిపోతుంది. ఇప్పుడు మన యొక్క ప్రోగ్రామ్ని మనం సేవ్ చేద్దాము. ఆల్ట్ F, సేవ్ యాస్ సేవ్ చేద్దాము. సో ఒక ఫోల్డర్ ఆల్రెడీ క్రియేట్ చేశానమ్మా. సో అందులో సేవ్ చేస్తాను. సో హియర్ దిస్ పీసీ. సో డీలోకి వెళ్దాము. సో డీలో పైథాన్ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ అని ఒక ఫోల్డర్ ఉంది. సో అందులో మనం సేవ్ చేద్దాము. సో నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ కన్స్ట్రక్టర్. బై డిఫాల్ట్గా PY ఎక్స్టెన్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు రన్ చేద్దాము. ఐడియల్లీలో రన్ చేయాలంటే F5 కీని ప్రెస్ చేయాలి, F5. సో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ కాల్ అయిపోయి ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ అని మెసేజ్ డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాము. S2 = స్టూడెంట్. సేవ్ చేద్దాము, Ctrl+S. ఇప్పుడు 2 టైమ్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఏమైంది, 2 టైమ్స్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ అనే మెసేజ్ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ చూద్దాము. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంది, పారామీటర్స్ అన్ని పాస్ అయ్యాయి. సో కాబట్టి ఇక్కడ ఒక 2 పారామీటర్స్ మనం డిక్లేర్ చేద్దాము. రోల్ నెంబర్ నేమ్. సో వాటిని ఇప్పుడు మనం ఇనిషియలైజ్ చేద్దాము. ఇక్కడ మనము రూల్ నెంబర్ నేమ్ అనే వాటిని ఇక్కడ మనం డిక్లేర్ చేయలేదు కాబట్టి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. self.roll number = roll number. నెక్స్ట్ self.name = name.
సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం చేద్దామంటే ఒక మెథడ్ని డిఫైన్ చేద్దాము. వాల్యూస్ ప్రొవైడ్ చేసిన తర్వాత దాన్ని డిస్ప్లే చేయడానికి ఒక మెథడ్ని డిఫైన్ చేస్తున్నాము. డెఫ్ డిస్ప్లే మెథడ్ అంటే మనం మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి, సెల్ఫ్ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డిస్ప్లే చేద్దాము. ప్రింట్ రోల్ నెంబర్ ఈజ్, సో రోల్ నెంబర్ డిస్ప్లే చేయండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంది, సెల్ఫ్, సో సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్. సో నెక్స్ట్ అదేవిధంగా ప్రింట్ రోల్ నెంబర్ ఈజ్, రోల్ నెంబర్ ప్రింట్ చేసాం కదా. నెక్స్ట్ నేమ్ ఈజ్ సెల్ఫ్ డాట్ నేమ్. సో ప్రింట్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ఎన్ని పారామీటర్స్ పాస్ చేయాలి, సెల్ఫ్ గురించి మనం మర్చిపోవాలి. సెల్ఫ్ని ఒక పారామీటర్ కింద మనం చూస్ చేసుకోకూడదు. సెల్ఫ్ యూజ్ చేసి అందులో ఉన్న వేరియబుల్స్ యాక్సెస్ చేస్తాము. సో రోల్ నెంబర్, నేమ్ 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి రోల్ నెంబర్ని పాస్ చేస్తున్నాము, నేమ్ని పాస్ చేస్తున్నాము. సో 10, రమేష్. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో అప్పుడు కంట్రోల్ అనేది కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. 10 అనే వాల్యూ ఈ రోల్ నెంబర్లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత రమేష్ అనేది నేమ్లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఏంది, S1. అంటే S1లో రోల్ నెంబర్లో ఏముంటుంది, ఇప్పుడు 10 ఉంటుంది. S1లో నేమ్లో రమేష్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్ప్లే చేద్దాము. S1 డాట్ డిస్ప్లే. సో డిస్ప్లే చేసేసాము. కంట్రోల్ S. ఒకసారి చూద్దాము ఏమైందో. సో ఇక్కడ మనం సెకండ్ ఆబ్జెక్ట్ని తీసేద్దాము, తర్వాత క్రియేట్ చేద్దాము. కంట్రోల్ S, F1. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ రోల్ నెంబర్ డిస్ప్లే అయింది, నేమ్ డిస్ప్లే అయింది. అట్లా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. S2 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ లెట్ ద రోల్ నెంబర్ ఈజ్ 20, నేమ్ ఈజ్ మహేష్. రోల్ నెంబర్ ఈజ్ 20, నేమ్ ఈజ్ మహేష్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కాబట్టి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఈ రోల్ నెంబర్లోకి 20 పాస్ అవుతుంది, నేమ్లోకి మహేష్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ అంటే S2 యొక్క రోల్ నెంబర్లో ఏమైంది, 10 స్టోర్ అయింది. S2 యొక్క నేమ్లో ఏం స్టోర్ అయింది, మహేష్ స్టోర్ అయింది. ఇప్పుడు డిస్ప్లే చేద్దాము. సో S2 డాట్ డిస్ప్లే. సో డిస్ప్లే చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అవుతుంది. మీకు కావాలంటే దానిపైన సమ్ ఇన్ఫర్మేషన్ కూడా రాసుకోండి. ప్రింట్ S1 ఆబ్జెక్ట్ ఇన్ఫో అంటే S1 ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేయండి. నెక్స్ట్ ప్రింట్ S2 ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్. సేవ్ చేసేసేయండి. ఓకే, కంట్రోల్ S, F5. ఇప్పుడు చూసారా, S1 ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంది, రోల్ నెంబర్ ఈజ్ 10, నేమ్ ఈజ్ రమేష్. S2 ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంది, రోల్ నెంబర్ ఈజ్ 20, నేమ్ ఈజ్ మహేష్. మీకు కావాలంటే మీరు ఏం చేయొచ్చు, వాటి సపోజ్ ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాము. S3 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ లెట్ ద రోల్ నెంబర్ ఈజ్ 30, నేమ్ ఈజ్ కృష్ణ. సో ఇప్పుడు ఏమైంది, థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. రోల్ నెంబర్లో 30 స్టోర్ అవుతుంది, నేమ్లో కృష్ణ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మీకు కావాలంటే మీరు ఇక్కడ కూడా ప్రింట్ చేయొచ్చు అమ్మా డైరెక్ట్గా. సో ప్రింట్ రోల్ నెంబర్ ఈజ్ ఎలా యాక్సెస్ చేస్తాము, ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంది, S3 అనేది ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక్కడ కన్స్ట్రక్టర్లో మనం వాటిని యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ మనం సెల్ఫ్ అనే కీవర్డ్ మనం కంపల్సరీగా యూజ్ చేయాలి. బికాస్ సెల్ఫ్ ఆల్వేస్ పాయింట్ టు ద కరెంట్ క్లాస్. ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి అనుకోండి, S3 యూజ్ చేసి డిస్ప్లే చేసేయచ్చు డైరెక్ట్గా. S3 డాట్ రోల్ నెంబర్ నేమ్ డిస్ప్లే చేయండి. నేమ్ ఈజ్ సో నేమ్ అంటే ఏంది, S3 డాట్ నేమ్. సో సేవ్ చేసేసాము. నెక్స్ట్ సేవ్ చేసేసేయండి, కంట్రోల్ S. నెక్స్ట్ రన్ చేసేయండి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంది, రోల్ నెంబర్ 10, నేమ్ ఈజ్ రమేష్. సెకండ్ ఆబ్జెక్ట్ 20, మహేష్. థర్డ్ ఆబ్జెక్ట్ ఏంది, రోల్ నెంబర్ ఈజ్ 30, నేమ్ ఈజ్ కృష్ణ. ఒకే లైన్లో పెట్టాము కాబట్టి ఇలా ప్లేస్ అయింది. మనకు కావాలంటే స్లాష్ అని చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేసుకుంటే సో మనకి న్యూ లైన్ కూడా ప్రింట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్టర్స్ అండ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. సో కన్స్ట్రక్టర్ని మనం ఓవర్లోడ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓవర్లోడింగ్ అంటే ఏంది, డిఫైనింగ్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్. సపోజ్ నేను ఇంకొక కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తాను, డెఫ్ అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ సెల్ఫ్. ఏం పారామీటర్స్ పాస్ చేయాలి. ఓకే, ప్రింట్ సో ఇది ఏ కన్స్ట్రక్టర్, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవు కదా. సో 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అని పెట్టు. బాడీ ప్రింట్ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కాల్ చేయడానికి ట్రై చేద్దాము.
S4 ఈజ్ ఈక్వల్ టు ఇదేంది ఏ కన్స్ట్రక్టర్ అమ్మా, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి లేవు కాబట్టి S4 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. S4 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్, కంట్రోల్ S, F5. సో చూసారా ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇన్ ఇట్ టేక్స్ వన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 3 వర్ గివెన్. సో మనము ఇట్లా మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే పైథాన్ అనేది సపోర్ట్ చేయదు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, కాబట్టి మనకి ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది. సో పైథాన్ మాత్రం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనేది సపోర్ట్ చేయదు. సో మనము ఏదో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కానీ 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కానీ 2 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కానీ ఒకే కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయాలి, అంతేగాని మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ని ఇలా డిఫైన్ చేయకూడదు. సో దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్టర్ అండ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్.